శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ భగవద్గీతలో 12వ అధ్యాయంలో 18వ శ్లోకాన్ని చేరుకున్నాం. భగవానుడు తిరిగి ఎటువంటి మనుష్యుడు తనకు ప్రియుడైనటువంటి వాడో మరొక 2 శ్లోకాలతో కూడా ఇక్కడ చెప్తున్నారు. అది 18, 19 2 శ్లోకాల్లో కూడా అదే చూస్తాం మనం. కొన్ని లక్షణాలన్నింటినీ ఒక్కొక్క శ్లోకంలో కొత్తగా మనకి పరిచయం చేస్తూ ముందుకెళ్తున్నాడు పరమాత్మ. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానవ మానయోః. ఎంత కష్టం చూడండి. శత్రౌ చ శత్రువులయందు, మిత్రౌ చ మిత్రువులయందు, తథా అదేవిధంగా మానముయందు అవమానముయందు అంటే గౌరవముయందు అలాగే అవమానించినా కూడా సమః ఒకటే స్థితిలో ఉండాలట. ఏమండి ఇది ఎక్కడ కుదురుతుంది చెప్పండి అసలు? మనకి ఏదో అంటుంటాను చూసారు, ఉప్పులు కారాలు తింటున్నాం మాకు ఎలా కుదురుతుందండి అని అంటుంటారు. ఇదే శత్రువు మిత్రువు ఒకడేనా అండి? శత్రువు పట్ల ఎప్పుడు ఏం చెడు జరిగితే ఆనందిద్దామా అని ఉంటుంది. మిత్రుడికి ఏ చిన్న మానసిక క్లేశం కూడా కలగకూడదు అని మనసు విలవిలలాడుతూ ఉంటుంది. మనకి ఎప్పుడు ఆ మిత్రుడు చాలా సుఖ సంతోషాలతో ఉండాలని, హాయిగా ఉండాలని, మనిద్దరం కలిపే ఉండాలని, మిత్రుడితోటి మాట్లాడుకుంటూ ఉండాలని, వాడికి తానెంతో సహాయపడాలని, ఇలా మిత్రుని పట్ల ఒక రకంగా ఉంటుంది మనస్సు. అదే శత్రువు పట్ల అయితే మనకి మనమే కాదు ఎవ్వరు సహాయాన్ని వాడికి చెయ్యకూడదని, వాడు పడరాని పాట్లు పడుతుంటే చూడాలని, వీధితోటి మనుష్యులతోటి అందరితోటి వంచింపబడుతూ వాడు దుర్భరమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తుంటే ఆనందించాలని, ఒకవేళ అలా జరిగినప్పుడల్లా వాడు బాధపడుతుంటే చూసి సంతోషపడుతూ ఉండడం. శత్రువుతోటేమో అట్లా ఉంటాం, మిత్రుడితోటేమో ఇట్లా ఉంటాం. ఈ 2 సమానంగా ఉండండి అంటున్నాడు పరమాత్మ. ఎక్కడ కుదురుతుందండి? అదే కుదరాలి మరి. అలాంటి స్థితి తెచ్చుకోమని అంటున్నాడు పరమాత్మ. మరి కనుక మనల్ని మనం సమాయత్తం చేసుకోవాలి. మన మనస్సుని, మన హృదయాన్ని, మన స్థాయిని కూడా అంతటి స్థితికి తీసుకెళ్ళాలన్నమాట. అలా చేసినట్లయితే భగవంతుడికి చాలా ప్రీతినండి మనమంటే. ఇంకా అవమానముల యందు కూడా, మానమంటే గౌరవం, అవమానం అంటే తెలుసును మనల్ని తక్కువ చేయడం, మనకుండే జ్ఞానాన్ని గుర్తించకపోవడం, మన యొక్క కష్టాన్ని గుర్తించకపోవడం కదా, మనకంటే చిన్నవాళ్ళకి మనకంటే ఎక్కువ గౌరవాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా అవమానము అంటారు. దాన్ని సమానంగానే స్వీకరించాలిట. మానము దానిని సమానంగానే స్వీకరించాలట. శీతోష్ణ సుఖ దుఃఖేషు శీతః ఉష్ణః సుఖః దుఃఖః. శీతేషు ఉష్ణేషు సుఖేషు మరియు దుఃఖేషు. సప్తమి బహువచనం అండి. అంటే శీత చలి యందు, ఉష్ణం యందు. చలి కాగానే హీటర్స్ కావాలనిపిస్తుంది, ఉష్ణం రాగానే ఏసీ ఆన్ చేసుకోవాలనిపిస్తుంది. రెండిటికి అతీతంగా నీ దేహాన్ని ఉంచు. అలాగే సమః సంగ వివర్జితః. సమానముగా ఉండి అన్నిటి యందు సమానమైన సంగమును, అంటే సంగం అంటే కలయిక, సమానమైనటువంటి కలయిక అంటే మనస్సుని దాని యందు కలిసేటట్లుగా చేయడం అనేది సమాన స్థితిలో ఉండాలి అని అర్థం. ఎవరైతే అలా ఉంటారో
దేనియందు కూడా సమస్తంగా వివర్జిత, సమానమైనటువంటి ఆసక్తి మనసుతోటి బంధము అనేటటువంటిది లేకుండా వదిలేస్తాడు అన్నిటి యందు కూడా. అలాంటి వాడే నాకు ఇష్టడు. దేనియందు ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. మిత్రుడు యందు ఎక్కువ ఆసక్తి, శత్రువునేమో కీడు చేద్దామనేటటువంటి దుర్బుద్ధి. ఇవి లేకుండా ఎవరైతే ఉంటారో వాడు నాకు పరమ ప్రియుడైనటువంటి వాడు, వాడు నాకు పరమ ఇష్టుడైనటువంటి వాడు. ఇలాంటి ఒక స్థితిని మనం కలిగించుకోవడానికే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలోని ఈ 17-18 శ్లోకాలలో, అలాగే 19వ శ్లోకంలో కూడా తిరిగి ఇదే తత్వాన్ని చెబుతూ, శరీరము ఈ త్వగింద్రియము ఎలా కోరుకుంటుంది, కొద్దిగా ఉష్ణమైతే భరించలేదు, కొద్దిగా చలైతే భరించలేదు, అలా లేకుండా చేసుకో. ఉంటారండి ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో నిరంతరం తపస్సు చేసుకునేటటువంటి మహర్షులు ఉంటారా, ఉండరా? ఉంటారు. అంటే అలా ఉంటున్నారు అంటే అర్థం ఏమిటి? వాళ్ళు వాళ్ళ యొక్క శరీర స్థితులను తమ మనస్సుకి లోబడి, ఇది భగవంతుడికి ఇలా ఉంటే ఇష్టము, ఈ త్వగింద్రియాన్ని మనం జయించాలి, ఈ చలి కానీ ఈ ఎండ కానీ వీటి వల్ల మనమేమి బాధపడకూడదు, ఆనందపడకూడదు, హాయిగా ఉందని అనుకోకూడదు. ఏది ఎలా ఉంటే దాన్ని అలాగే స్వీకరించేటటువంటి విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి అనేటటువంటి ఒక పరిపూర్ణమైన పరిపక్వత స్థితిని వాళ్ళు స్వీకరించి ఉన్నారు కనుక వాళ్ళనిది బాధించదు. చూసారా? అంతేకాదు మిత్రులు శత్రువులు, శత్రువుతోటి నష్టపడద్దు. మళ్ళా అందరినీ సమానంగా చూడమంటే శత్రువు ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నా కూడా దాన్ని అలాగే భరించి నష్టపోయి జీవితంలో ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చొని జీవితాన్ని నష్టపోమని ఎక్కడా చెప్పట్లేదండి భగవానుడు. చాకచక్యంగా ఉండు, సమయస్ఫూర్తితో ఉండు, దక్షతతో ఉండు, కుశల బుద్ధితోటి ఉండు. నువ్వు కుశల బుద్ధితోటి నిరంతరం ఉంటూ శత్రువు నీకు అపకారం చేసేంత దాకా తల ఒగ్గకు. నువ్వు ముందు నష్టపోకపోతే తర్వాత బాధ ఎందుకు ఉంటుందండి? ముందే నష్టపోవద్దు. ఎంత జీవన సత్యాన్ని చెప్తున్నాడో చూడండి పరమాత్మ. నువ్వు నష్టపోవద్దు, వాడి మీద తిరిగి శత్రుత్వాన్ని నిరంతరం ఆలోచించవద్దు. ఇది చాలా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనం ఎప్పుడు జీవితంలో ఏం తప్పు చేస్తుంటామంటే అతి మంచితనానికి పోయి తనకు మాలిన ధర్మం అంటుంటారే, అట్లా మనం మంచోళ్ళమే, కానీ మనకి కూడా కావలసినటువంటి దాన్ని నష్టపోతూ ఎదుటివాడికి లబ్ధి చేకూర్చుతూ, అది పిరికితనం వల్ల కావచ్చు, భయం వల్ల కావచ్చు, లేదా ఇంకేదో ఆశ పడి కావచ్చు, వాళ్ళతోటి ఏదో మంచి అనిపించుకుందామని నువ్వు నష్టపోతూ ఇలా చాలామంది ఉంటారండి. అవసరం లేదు. నువ్వు సత్యంతో ఉండు, నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండు, నువ్వు ఉన్నత స్థాయిలో ఆలోచించు, నీ పనిని నువ్వు శ్రద్ధగా చెయ్యి. ఒకడు మెచ్చుకోవాలి అని నువ్వు చెయ్యకు, ఒకడు ఇష్టపడాలి అని నువ్వు ఉండకు, వాడి ప్రశంస కోసం నేను ఇచ్చేస్తున్నానని నువ్వు దిగజారకు. తద్వారా ఏమిటవుతుంది? వాడు దుష్టుడైతే నువ్వు నష్టపోతావు. నష్టపోయాక అప్పుడు వాడి మీద కోపం వస్తూ ఉంటుంది నీకు. నష్టపోయిన తర్వాత కోపం వస్తూ ఉంటుంది, వాడు నన్ను ఇలా నష్టపెట్టాడు, చూడండి నేను ఎంత మంచి వాడి కోసం చేశాను, ఎంత త్యాగం చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, వాడి వల్ల చూడండి నాకు ఎలా అయిపోయింది. ఎవరు పొమ్మన్నారు ముందు నిన్ను? ఎవరు నష్టపోమ్మన్నారు నిన్ను? ఎవరు నిన్ను అసమర్థుడిగా ఉండమన్నారు నిన్ను? అవసరం లేదు. నీవు శక్తివంతుడవై, నీవు ధనవంతుడవై, నువ్వు సమర్థుడవై నువ్వు సాయం చెయ్యి అంతే. ఆ సాయం తిరిగి ప్రతిఫలాన్ని ఆశించకుండా నాకు తిరిగి ఎటువంటి ఫలము అతని నుంచి వద్దు అని నువ్వు స్థిరంగా నిర్ణయించుకొని నువ్వు చెయ్యి. అప్పుడు నిన్ను ఏమీ బాధ పెట్టదు, నువ్వు ఒక దాతగా ఉంటావు కదా. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు భగవానుడు. భగవానుడి యొక్క ఆదేశాలను మనం నిత్య జీవితంలో ఆచరణ మార్గంలో ఉండేటట్లుగా తీసుకొని
జీవితాన్ని సఫలం చేసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.